హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనకు తెలంగాణలో బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన స్టూడెంట్స్ అనేవాళ్ళు సో ఎంత ర్యాంక్ వస్తే మీకు బీ ఫార్మసీలో అండ్ ఫార్మ్ డీలో బయోటెక్నాలజీ సీట్ వస్తుంది అనేది ప్రీవియస్ వీడియో చేశాను. అండ్ ఎన్ని రకాల కౌన్సిలింగ్లు తెలంగాణ ఎంసెట్ ద్వారా మీరు అటెండ్ చేయొచ్చు అనేది చెప్పడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో సో తెలంగాణలో మీకు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ వెటర్నరీ సైన్స్ కానీ తెలంగాణ ఎంసెట్ ద్వారా సీట్ రావాలంటే మీకు మినిమం ఎంత ర్యాంక్ ఉండాలనేది ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో అది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు ఒక 3 to 4 months మాత్రమే మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు. దాని తర్వాత మీరు కాలేజ్ అక్కడ మీకు ఏం యూజ్ అవ్వదు కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను షేర్ చేస్తాను. అదేవిధంగా సో మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను. మన ఛానల్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. అది సార్ మాకు కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఎక్కడా తెలియట్లేదు, మేము పర్సనల్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాము, కౌన్సిలింగ్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే సో మీరు ఎంసెట్ మెంటర్షిప్ కోసం ఓకేనా, ఎంసెట్ బైపీసీ మెంటర్షిప్ అని 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మేము 1000 రూపీస్ అనేది మెంటర్షిప్కి ఛార్జ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు కలిపేసి ఎంసెట్ వాళ్ళకి. ఓకేనా, కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత మాది. ఓకే, సో ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇండియాలో ఉన్న ఏ మెంటర్ మిమ్మల్ని గైడ్ చేసినా కూడా సో ఎవరు కూడా ఫ్యూచర్ని అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పలేరు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో ఎంసెట్ అయినా, నీట్ అయినా, ఇంజనీరింగ్ వాళ్ళకైనా, సిఈట్ అయినా, ఏదైనా కూడా ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని ఒక 1000 నుంచి 2000 ర్యాంక్ అనేది యాడ్ చేసి చెప్తారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు కట్ ఆఫ్ని తెలుసుకోండి. అయితే నేను ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్కి సంబంధించి ఇప్పుడు మీకు పీడిఎఫ్ ఏదైతే షో చేస్తున్నానో దాన్ని మీరు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పే ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటికన్నా ఒక 1000-2000 ర్యాంక్స్ కనుక మీకు ఎక్కువ వచ్చినట్లయితే మీ కేటగిరీ వైజ్ మీకు బీఎస్సీ అగ్రికల్చర్ కానీ మీకు వెటర్నరీ సైన్స్ కానీ తెలంగాణ ఎంసెట్ ద్వారా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇంకా ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది తెలంగాణలో తగ్గింది. ఓకే, సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఓసీకి వచ్చేసరికి వెటర్నరీ సైన్స్ అనేది మీకు రావాలంటే అన్రిజర్వ్ కేటగిరీ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెరిట్ క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేయాలంటే 2113 ర్యాంక్ రావాలి. ఓకేనా, అదే విధంగా సో అన్రిజర్వ్లోనే మీకు వచ్చేసరికి ఫార్మర్ కోటా వచ్చేసరికి ఓకేనా, సో మనకు అన్రిజర్వ్ లోనే నాన్ ఫార్మర్ కోటా అండ్ ఫార్మర్ కోటా అని రెండు ఉంటాయి. ఒకవేళ నాన్ ఫార్మర్ కోటాలో అయితే మీకు 2143 అండ్ ఫార్మర్ కోటా అయితే 3244. సో ఇప్పుడు ఈ ర్యాంక్లకి ప్లస్ ఒక 1000 ర్యాంక్ అనేది యాడ్ చేసుకొని సో మీరు సేఫ్ గా ఉండొచ్చు. అంటే వెటర్నరీ సైన్స్ మీకు ఓసీ క్యాండిడేట్స్ అయితే సీట్ రావడానికి. అదేవిధంగా బీసీలో అయితే ఓకేనా, ఇక్కడ మనకు అన్రిజర్వ్ అంటేనేమో 15% అన్రిజర్వ్ సీట్స్ అండి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. లోకల్ అంటే 85% ఆఫ్ ద సీట్స్ అనేవి సో తెలంగాణ లోకల్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీకు తెలంగాణ లోకల్లో ఒకవేళ ఫార్మర్ కోటా ఉంటే ఓపెన్ వాళ్ళకి 4574 ర్యాంక్ రావాలి. అంటే ఇది చాలా ఎక్కువ ర్యాంక్. ఏంటన్నా ఇంత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా మీకు వెటర్నరీ సైన్స్ వస్తుందా అంటే మనకి ఎంసెట్ లో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ ఓకేనా, నీట్కి వెళ్ళడము, లేకపోతే బీఏఎంఎస్ అంటే ఇక్కడ ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, హెచ్ఎంఎస్ కానీ ఇలాంటి కోర్సెస్ అంటే డాక్టర్ రిలేటెడ్ కోర్సెస్ అని తీసుకోవడము. అండ్ ఎక్కువగా మనకు ఒక 2-3 years నుంచి చూస్తున్నాము బయోటెక్నాలజీ సైడ్ అండ్ ఫార్మ్ డి సైడ్ ఎక్కువగా బైపీసీ మెరిట్ స్టూడెంట్స్ అందరూ వెళ్ళడము. సో దానివల్ల ఏంటంటే వెటర్నరీకి అండ్ అగ్రికల్చర్కి కొంచెం కాంపిటీషన్ లెవెల్ అనేది తగ్గుతా ఉంది. సో కాబట్టి మీ కేటగిరీ వైజ్ ఒకవేళ మీరు చూసుకుంటే సో అన్రిజర్వ్డ్ కాకుండా తెలంగాణ లోకల్ వాళ్ళైతే లోకల్ కట్ ఆఫ్ చూసుకోండి, సో బీసీఏ వాళ్ళైతే అన్రిజర్వ్డ్ చూసుకోండి. ఇక్కడ మనకు నాన్ ఫార్మర్ కోటా అండ్ ఫార్మర్ కోటా ఉంటుంది. ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళ ఫాదర్ నేమ్తో ఎవరికైతే కానీ మదర్ నేమ్తో కానీ ఎవరికైతే రిజిస్టర్డ్ పట్టా ల్యాండ్ ఎవరైతే ఉంటుందో సో 1 acre కానీ అంతకన్నా 3 acres వరకు ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో సో వాళ్ళకి ఫార్మర్ కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో మీకు ఫార్మర్ కోటాలో వెటర్నరీ సైన్స్ రావాలంటే బీసీఏ వాళ్ళకి 8956 ఓకేనా, బీసీఏ వాళ్ళకి 5455 వచ్చేసరికి సో లోకల్లో నాన్ ఫార్మర్ కోటా. ఓకేనా, అదేవిధంగా బీసీబీ వచ్చేసరికి నాన్ ఫార్మర్ కోటా 5073, ఫార్మర్ కోటా 6483. ఓకేనా, బీసీడీ వచ్చేసరికి 4493 అండ్ లోకల్ వచ్చేసరికి 5045 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి బీసీడీలో వెటర్నరీ సైన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అదే విధంగా మీకు ఇదే బీసీడీలో ఒకవేళ అగ్రికల్చర్ లో సీట్ రావాలంటే ఫార్మర్ కోటాలో 49,755
ఓకేనా. నాన్ ఫార్మర్ కోటాలో 68,605. ఏందన్నా ఇంత ర్యాంక్ వస్తే మాకు సీట్ వస్తుందా అంటే, మనకు బీఎస్సీ అగ్రికల్చర్ లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉన్నాయి. ఓకేనా, ఇవి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ యొక్క కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, మీకు డైరెక్ట్ గవర్నమెంట్ కోటా కట్ ఆఫ్ కాదు, ఇవి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కట్ ఆఫ్. సో అన్న మరి గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్ ఒకసారి ఉంటే చెప్పండి అంటే, గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి మనకు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి ఎలాంటి అప్డేట్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ నా దగ్గరికి అప్డేట్ వస్తే నేను మీకు ఖచ్చితంగా గైడ్ అయితే చేస్తాను. సార్ మాకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అయినా పర్లేదు, మేము అగ్రికల్చర్ చదవాలనుకుంటున్నాము, సో తెలంగాణలో చదవాలనుకుంటున్నామంటే సో మీరైతే ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఈ ర్యాంక్ ఏదైతే ఉందో దీనికన్నా ఒక +1000 ర్యాంక్, ఎస్టీ వాళ్ళకు +1000 ర్యాంక్, ఓకేనా, ఎస్సీ వాళ్ళకి +1000 ర్యాంక్. సో ఈ విధంగా ప్రీవియస్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక +1000 ర్యాంక్ అనేది మీరు యాడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంతకు మించి ఎవరైనా మీకు వేరే ర్యాంక్లకి సీట్ వస్తుందని చెప్పినా కూడా అది ఫేకే అవుతుంది, ఎందుకంటే జస్ట్ వాళ్ళ అజంప్షన్ మాత్రమే ఉంటుంది. కానీ సో మీకు జెన్యూన్ గా ఎవరైతే ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ కూడా కట్ ఆఫ్ చెప్పరు, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ని బేస్ చేసుకొని చెప్తారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీకు ఈ ర్యాంక్ లోపల ఒకవేళ వచ్చుంటే, ఓకేనా, ఒకవేళ వచ్చుంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. సో ఇంతకు మించి మీకు ర్యాంకులు ఉన్నాయంటే మీరు అదర్ కోర్సెస్ ఏంటనే ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ సంబంధించి అన్న కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఓకేనా, కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, వీడియో చేయండి అంటే కంప్లీట్ గా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎంసెట్ ద్వారా ఎలాంటి కౌన్సిలింగ్స్ ఉంటాయి అనేది నేను ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. సో మీరు కామెంట్ చేయండి కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియో చేయాలా వద్దా అనేది. ఎక్కువ మొత్తంలో మన కామెంట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను వీడియో అనేది రేపు మార్నింగ్ కల్లా మీకు ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్